హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమి చూస్తుందనే కావాలని అపూర్వ దగ్గర నక్షత్రతో పెళ్లికి ఒప్పుకున్నట్లు నటిస్తాడు కదా. ఇంకా అలా గగన్ అయితే ఒక్కసారిగా ఇంకా నక్షత్ర వచ్చి తనకి బుగ్గపై కిస్ చేసేసరికి హ్యాపీగా ఫీల్ అయినట్టు నటిస్తూ ఉంటాడు. ఏంటండి, చీ, మీకు అసలు కొంచెం కూడా సిగ్గులేదా? మీరు నన్ను ప్రేమించారు కదా అని అంటుంది భూమి. ప్రేమించాను, ఒకప్పుడు ప్రేమించాను, కానీ ఇప్పుడు నేను నిన్ను ప్రేమించట్లేదు కదా భూమి. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదు. మా అమ్మని చెల్లిని తీసుకొని ఇంటికి వస్తే నువ్వు నాకు చేసిన సత్కార్యాన్ని మర్చిపోయావా? అది నువ్వు మర్చిపోవచ్చు, కానీ ఆ అవమానాన్ని భరించింది మేము కాబట్టి అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. అది కాదండి అని అంటుంది భూమి. భూమి ప్లీజ్, ఈ విషయంలో నువ్వు ఏం మాట్లాడినా నేను వినాలి అనుకోవటం లేదు. వెళ్ళు, వెళ్ళి నీ వర్క్ చూసుకో భూమి అని ఇంకా తనైతే అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. పాపం భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా చెర్రీ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అపూర్వ చెప్పిన మాటలనే గుర్తు చేసుకుంటూ ఉంటారు. నక్షత్ర చెర్రీ దగ్గరికి వచ్చి, చెర్రీ చెర్రీ, నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి చెర్రీ అని నవ్వుతూ ఉంటుంది. నక్షత్ర, నీకు ఎప్పుడు గుడ్ న్యూస్లో ఉంటాయి, మాకే ఎప్పుడు బ్యాడ్ న్యూస్లు ఉంటాయి. ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటారు చెర్రీ. ఏంటి చెర్రీ, మీ అన్నయ్య నాతో పెళ్ళికి ఒప్పేసుకున్నాడు చెర్రీ. నిజం తెలుసా? అపూర్వ అత్తయ్య శారద అత్తయ్య ఒప్పుకుంటానన్నారంట. అలాంటప్పుడు శారద అత్తయ్య ఒప్పేసుకుంది కదా అని చెప్పి ఇంకలా ఎగురుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. ఛ, అందరూ సంతోషంగానే ఉన్నారు, ఒక్క నా చెల్లెలు తప్ప. అయినా అపూర్వ అత్తయ్యని మళ్ళీ అడుగుదామంటే ధైర్యం సరిపోవటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఎలా డబ్బుని అరేంజ్ చేయాలి అని ఇంకా పాపం ఆలోచిస్తూ ఉంటాడు చెర్రీ. ఎందుకైనా మంచిది, ఒకసారి నేను హిందూకి ఫోన్ చేస్తానని చెప్పి హిందూకి కాల్ చేస్తాడు చెర్రీ. హిందూ పాపం అలా ఏడుస్తూ ఉంటుంది. కాల్ లిఫ్ట్ చేసేసరికి హలో అన్నయ్య అని ఏడుస్తుంది. హిందూ, ఎందుకు ఏడుస్తున్నావే అని అడుగుతాడు చెర్రీ. అన్నయ్య, ఇవాళ ఏం జరిగిందో తెలుసా అని ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. చెప్పేసరికి అందులో చాలా క్లియర్గా ఇంకా కూరగాయలు కొనడానికి అని చెప్పి వెజిటేబుల్స్ షాపింగ్ చేయడానికి వంశీ వాళ్ళ అమ్మ నాన్న ఇందుని తీసుకువెళ్తారు. ఇంకా అన్ని కూరగాయలు షాపింగ్ చేయించి కేవలం ఇందుతోనే అన్ని బరువుని మోయిస్తూ ఉంటారు. మావయ్య, ఇవన్నీ చాలా బరువుగా ఉన్నాయి, కనీసం ఇదేనా అని అంటుంది. ఏయ్, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? నువ్వు కట్నం తీసుకురాలేదు, అలాంటప్పుడు నీకు జరగాల్సినవి ఇవే. ఇలా చేస్తేనైనా త్వరగా ముందే కట్నం తీసుకొస్తారు. ఆ విషయాన్ని నాకు బాగా తెలుసు. మొయ్, కట్నం తీసుకొచ్చేంత వరకు మొయ్ అని చెప్పి ఇంకా అలా తనైతే ఇంకా మొత్తం అన్ని కూరగాయలు విత్ గుమ్మడికాయతో సహా పాపం హిందూతోనే మోయిస్తూ ఉంటారు. ఇదంతా విన్న చెర్రీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చ, ఎంత ధైర్యం వాళ్ళకి అని కోపడుతూ ఉంటాడు. అన్నయ్య, ఇంతకీ అపూర్వ అత్తయ్యని కట్నం గురించి అడిగావా అని అడుగుతారు. అదంతా నీకెందుకులే, నేను అరేంజ్ చేసేస్తాను, నువ్వేం కంగారు పడకని చెప్పి పాపం కాల్ కట్ చేసి, ఇప్పుడు నన్ను ఆపద నుండి కాపాడేది ఎవరు? నేను గగన్ అన్నయ్యకి కాల్ చేయాలని చెప్పి పాపం గగన్కే కాల్ చేస్తాడనమాట చెర్రీ. ఇది ఇలా ఉండగా గగన్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. గగన్ చెర్రీ కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో చెర్రీ, ఏమైందిరా అని అడుగుతారు. ఇంకా జరిగిందంతా చెర్రీ చెప్తాడు గగన్తో. ఇలా తన్ని హింస పెడుతున్నారని అవంతా చెప్తాడనమాట చెర్రీ. ఏంటి, హిందూని కట్నం ఇంకా ఇవ్వటం లేదని ఇంత హింసిస్తున్నారా? వాళ్ళు మనుషులా, మృగాలా? చిచ్చి అని చాలా కోపంగా ఉంటాడనమాట గగన్. అన్నయ్య, ఇప్పుడు నువ్వు కోప్పడితే ఏమీ రాదన్నయ్యా, కానీ ఒకటి మాత్రం నిజం, కట్నం ఇవ్వకపోతే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హిందూని గెంటేస్తారు. ఈ అపూర్వ ఏమో
అత్త ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఇంకా అపూర్వ మాట్లాడిన మాటల్ని కూడా చెప్తాడనమాట చెర్రీ గగన్తో. గగన్కి చాలా కోపం వస్తుంది. ఇంకా అలా ఆలోచిస్తూ గగన్ ఇంటికి రీచ్ అవుతారు. శారద గగన్తో, గగన్ ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు. ఏం లేదమ్మా, ఇందు కట్నం విషయం ఇంకా సాల్వ్ అవ్వలేదు. ఇందు ఇంకా బాధపడుతూనే ఉంది. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఆ అపూర్వ ఏమో కట్నం ఇవ్వను అంటుందంట. నేను వెళ్ళి ఇద్దామంటే మళ్ళీ ఆ విధంగా ఎక్కడ తనకి ప్రాబ్లమ్స్ వస్తాయోనని చాలా బాధగా ఉంది. అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదని గగన్ బాధపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి, మావయ్య ఇవాళ ఏమైందో తెలుసా అని చెప్పబోతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ డల్గా ఉండడంతో, మావయ్య ఏమైంది, ఎందుకంత డల్గా ఉన్నారు మావయ్య అని అడుగుతుంది భూమి. ఇంకా జరిగిందంతా భూమికి చెప్తారు కృష్ణప్రసాద్. అపూర్వ నా కూతురు యువరాణి, ఇన్ని రోజులు మీరు ఇంట్లో పడి తినడమే ఎక్కువ, అలాంటిది కట్నం కావాలా కట్నం, ఇవాళ ఇచ్చిన మాట రేపు ఉంటుందా, నేనేమైనా కట్నం ఇస్తానా అని చెప్పి ప్లేట్ అలా తిప్పేస్తుంది కదా. ఆ మాటలన్నీ గుర్తు చేసుకుంటూ మొత్తం అంతా భూమికి చెప్తారనమాట కృష్ణప్రసాద్. మావయ్య నాకు ఇందు సొంత మేనత్త కూతురు, అలాంటప్పుడు తనకి అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టే. అలాంటప్పుడు నేనెందుకు ఊరుకుంటాను, ఈ విషయాన్ని నాన్నతో మీరు చెప్పారా అని అడుగుతుంది భూమి. లేదు భూమి, ఆ అపూర్వని ఎదిరించి మీ నాన్నతో ఈ విషయాన్ని చెప్పే ధైర్యం ఈ ఇంట్లో ఎవరికీ లేదు భూమి అని అంటారు కృష్ణప్రసాద్. మావయ్య నేను చెప్తాను మావయ్య అని పాపం అలా ఇంకా వెళ్తుంది శరత్చంద్ర దగ్గరికి భూమి. శరత్చంద్ర ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇటువైపు చెర్రీ, బిందు, చెర్రీ వాళ్ళ నాన్నమ్మ ముగ్గురు వెయిట్ చేస్తూ ఉంటారనమాట శరత్చంద్ర ఎప్పుడు వాళ్ళ వైపు చూస్తారోనని. శరత్చంద్ర, చెర్రీ ఏంట్రా ఇందాకటి నుండి అలాగే నించుని ఉన్నారు, నాతో ఏదైనా మాట్లాడాలా అని అడుగుతారు శరత్చంద్ర. మావయ్య అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మావయ్య అని అంటాడు చెర్రీ. ఏమైందిరా, ఎందుకు దాచిపెడుతున్నారు అని అడుగుతారు. అప్పుడే భూమి అక్కడికి వస్తుంది. భూమి ఇంక వచ్చి, నాన్న అది నేను చెప్తాను, చెర్రీ, బిందు వీళ్ళందరూ హిందూ గురించి మాట్లాడాలనుకుంటున్నారు, అపూర్వ పిన్ని అని చెప్తూ ఉంటుంది భూమి. అపూర్వ పిన్ని ఏం చేసింది అని అడుగుతారు. బావా ఒక్క నిమిషం. భూమి ఏంటమ్మా ఇది, ఇంత చిన్న విషయాన్ని నువ్వు శరత్చంద్ర బావ వరకు తీసుకొస్తావా? అయినా నువ్వు ఎంతైనా బయట అమ్మాయివి కదా, నీ హద్దుల్లో నువ్వు కొన్ని విషయాల్లో అయినా ఉండాలి. బావా ఏం లేదు బావా, మన బిందు వంశీకి కొత్తగా పెళ్ళయింది కదా, వాళ్ళిద్దరూ మన ఇంటికి పిలుపు చేయాలి కదా అని భూమితో ఆ కృష్ణప్రసాద్ కేపీ చెప్పారంట. కేపీ ఏమో మీకు చెప్పకుండా భూమికి చెప్పాడు. భూమి మిమ్మల్ని అడుగుతుంది, అది ఒక సాంప్రదాయం కదా, వాళ్ళ గురించే చెప్తుంది అంతే, అది నేను చూసుకుంటాను బావా అని అంటుంది అపూర్వ. అమ్మ భూమి, ఇంత చిన్న విషయాన్ని నాకు చెప్తావా? ఈ ఇంట్లో అన్నీ చూసుకునేది ఎవరో కాదు, మన అపూర్వనే. నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అపూర్వ పిన్నితోనే చెప్పాలి, సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. ఇంక శరత్చంద్ర, ఏంటి భూమి, ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? నేను నీకు అంత లూజ్గా కనబడుతున్నానా? నువ్వు చెప్పగానే ఖచ్చితంగా నమ్మేస్తాడనుకుంటున్నావా? బావా, ఈ ఇల్లు, ఈ ఇంట్లో ఉన్న మనుషులందరూ ఎప్పుడూ నా కంట్రోల్లోనే ఉంటారు. ఈ విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నా కంచుకోటని బద్దలు కొట్టేంత శక్తి నీలో లేదు భూమి. నిన్ను మానసికంగా హింస పెట్టి ఇంటి నుండి గెంటేస్తా. ఒకవైపు నువ్వు ప్రేమించిన గగన్ గాడిని దూరం చేసి, ఇంకొక వైపు నువ్వుగా నమ్ముకున్న మీ నాన్న శరత్చంద్రని కూడా దూరం చేసి నీకు నరకం చూపిస్తా అని అంటుంది అపూర్వ. హలో అపూర్వ అని అంటుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ భూమి వైపు చూస్తుంది. ఏంటి అపూర్వ,
చిన్న పిల్లలా మాట్లాడుతున్నావేంటి? గగన్ గారు నాకు దూరం అయిపోయారని ఎలా అనుకుంటావు అపూర్వ? ఏదో ఆయన సరదాకి అలా మాట్లాడారు. ఆ విషయాన్ని నువ్వు సీరియస్గా తీసుకుంటున్నావు. చూడు, నువ్వు ఎంతమందిని ఏడిపిస్తావో ఆ ఏడుపు నీకు ఖచ్చితంగా తగులుతుంది. ఈ భూమి ఉండగా మా నాన్న నుండి నన్ను ఎవరు దూరం చేయలేరు. నీ ఆటలను నేను ఎప్పటికీ సాగనివ్వను. ఒకవైపు నీ కూతురు నక్షత్ర ఎంతగానో ఆశపడుతున్నా ఆ గగన్ గారిని పెళ్లి చేసుకోబోయేది నేనే. ఈ ఇంటికి అసలైన వారసురాలిగా పట్టం తీసుకోబోయేది కూడా నేనే. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. కోపంగా అపూర్వ భూమి వైపు చూస్తూ ఉంటుంది. ఎంత పొగరు దీనికి! ఇంత లేదు, ఎలాంటి కాన్ఫిడెన్స్ లేదు. ఆ గగన్ గాడు దూరం అయిపోతున్నాడు. ఇటు బావకు కూడా దత్తతకు తీసుకోకుండా చేసేశాను. అయినా దీని కళ్ళల్లో కాన్ఫిడెన్స్ తగ్గట్లేదు. చా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. గగన్ అటు ఇటు తిరుగుతూ ఇందు గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా భూమి ధరణిగా గగన్కి కాల్ చేస్తుంది. హలో, ఏంటి కాల్ చేసావు అని అడుగుతారు. ఏం లేదండి, మీరు ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది భూమి. ఏంటి, నేనేం ఆలోచిస్తే నీకెందుకు అని అంటాడు భూమితో గగన్. ఏం లేదండి, మా భూమి ఇంతకు ముందే నాకు కాల్ చేసి జరిగిందంతా చెప్పింది. మీరు ఆ నక్షత్రతో పెళ్ళికి ఒప్పుకున్నారంట కదండి అని అంటుంది ధరణి. అవును, ఒప్పుకున్నాను. ఆ విషయం నేను నీకు మార్నింగ్ కూడా చెప్పాను కదా, మళ్ళీ అడుగుతున్నావేంటి అని అంటారు. చూడండి, నాకు భూమి చాలా క్లోజ్. ఎంత క్లోజ్ అంటే అన్ని విషయాలు నాతో చెప్తుంది. ఆ అపూర్వ ఇందుకి కట్నం ఇవ్వననిందంట కదా, ఆ విషయం కూడా నాకు భూమి చెప్పింది అని అంటారు. హో, చెప్పిందా? నేను అదే విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఎంతైనా ఆ అపూర్వ ఎంత పిశాచో ఇదిగో ఇలాంటి వేషాలు చూస్తుంటేనే అర్థమవుతుంది. ముందొక మాట తర్వాత ఒక మాట మాట్లాడడం ఆ అపూర్వకి బాగా అలవాటు అని అంటారు గగన్. కాబట్టి ఆ పొగరుని దించాలంటే కేవలం మీరు భూమి కలిస్తేనే అవుతుందండి అని అంటుంది ధరణి. ఏంటి, నేను భూమి కలిస్తేనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు గగన్. ఏవండి, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది బాస్. అది మీరు పాటించారనుకో చాలా బాగుంటుంది. ఈ విషయాన్ని మీరు ఆ నక్షత్రకి తెలిసేలా చేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది అని అంటుంది భూమి. ఏంటది చెప్పు అని అంటారు గగన్. ఇంకా భూమినే ధరణిగా మారి ఒక అద్భుతమైన ఐడియానిస్తుంది. వావ్, సూపర్! ఇప్పుడు చూడు, నేను పూర్వని ఎలా ఆడుకుంటాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు గగన్. అమ్మయ్యా, రేపటితో హిందూ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్పి ఇంకా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. నక్షత్ర హ్యాపీగా రెడీ అయ్యి బయటికి వెళ్ళాలని మేకప్ చేసుకుంటూ ఉంటుంది. గోరింటాకు పిన్ని నక్షత్రం చూసి, అమ్మో, ఇది ఇంతలా తయారవుతుందంటే ఆ గగన్ గాడిని కలవడానికే. ఇంకేమైనా ఉందా? ఈ విషయం అమ్మాయితో చెప్పాలి అని గోరింటాకు పిన్ని ఇంకలా అపూర్వని లాక్కు వస్తుంది. అబ్బా, ఏంటి పిన్ని ఇంత పొద్దున్నే అని అడుగుతుంది. ఏం లేదమ్మాయి, ఒకసారి అటు చూడు అని అంటుంది. నక్షత్ర రెడీ అవుతూ ఉంటుంది. అబ్బా, అందులో ఏముంది పిన్ని, అది రెడీ అవుతుంది అంతే కదా అని అంటుంది. అమ్మాయి, ఇప్పుడు అది గగన్ గాడిని బాగా ప్రేమిస్తుంది. ఇప్పుడు ఇంతలా రెడీ అయి బయటకు వెళ్తుందంటే ఖచ్చితంగా ఆ గగన్ గాడిని కలవడానికే వెళ్తుందమ్మాయి అని అంటుంది గోరింటాకు పిన్ని. అవునా బేబీ, బేబీ ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడుగుతుంది అపూర్వ. హో మమ్మీ, నీకు చెప్పలేదు కదా, బావా ఇవాళ నన్ను ఒక ప్లేస్కి రమ్మని పిలిచాడు అని అంటుంది నక్షత్ర. ఏంటి, ఒక ప్లేస్కి రమ్మని పిలిచాడా? ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది అపూర్వ. అవును మమ్మీ, మన సిటీ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద సిటీలో ఒక పార్క్ ఉంది కదా, నాతో ఏదో మాట్లాడాలంట, ఆ పార్క్కి రమ్మని చెప్పారు అని అంటుంది నక్షత్ర. ఏంటి, వాడు నిన్ను పార్క్కి రమ్మని చెప్పాడా? నువ్వు వెళ్తున్నావా
బేబీ వద్దమ్మా వెళ్ళొద్దు అని అంటుంది అపూర్వ. పో మమ్మీ, అయినా ఇప్పుడు శారదా అత్తయ్య మా పెళ్ళి ఒప్పుకుంది, నువ్వు కూడా మా పెళ్ళికి ఒప్పుకున్నావు, బావ కూడా మా పెళ్ళికి ఒప్పుకున్నాడు, ఇంకా ఏముంది చెప్పు, అయినా బావని కలిస్తే తప్పేంటి అని చెప్పి నువ్వెంత చెప్పినా నేను విననని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది నక్షత్ర. అమ్మో పిన్ని, నాకెందుకో చాలా భయంగా ఉంది పిన్ని అని అంటుంది అపూర్వ. నువ్వు ఇలాగే ఇంట్లో భయపడుతూ కూర్చో అమ్మాయి, అప్పుడు ఆ గగన్ గాడు అన్నంత పనే చేస్తాడు అని అంటుంది. లేదు, నేను బేబీని ఫాలో అవుతాను, నువ్వు కూడా రాపిన్ని అని చెప్పి ఇంకా నక్షత్రాన్ని ఫాలో అవుతూ వెళ్తుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా గగన్ వంశీకి కాల్ చేస్తారు. వంశీకి కాల్ చేసి, హలో బావా, మీకు నేను ఒకటి చెప్తాను, మీరు చెప్పింది చెప్పినట్టు చేయాలి బావా అని అంటాడు గగన్. అయ్యో, నేను ఇందుని హ్యాపీగా చూసుకోవాలని పెళ్లి చేసుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. మా అమ్మా నాన్నల్ని పోలీస్ స్టేషన్లో పెట్టివ్వాలా? చెప్పండి చెప్పండి పెట్టించేస్తాను అని అంటారు వంశీ. అయ్యో బావ వద్దు, నేను చెప్పినట్టు చేయండి చాలు, అప్పుడు వాళ్ళే దగ్గరకు వస్తారని చెప్పి ఇంకా అలా చెప్తాడనమాట గగన్ ఒక ప్లాన్ని. ఇంకా అలా ఇటువైపు వంశీ వాళ్ళ అమ్మా నాన్న పాపం అన్నీ ఈ తనతోనే చేపిస్తూ ఉంటారు. ఏయ్ ఇందు, ఇట్రా, వెళ్ళు, వాషింగ్ మిషన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళి బట్టలు ఉతుకు అని అంటుంది ఇందుతో వంశీ వాళ్ళ అమ్మ. అదేంటత్తయ్యా, వాషింగ్ మిషన్ ఉంది కదా అని అంటుంది ఇందు. ఉంటే అది ఆన్ చేస్తే కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది, నువ్వేమైనా కట్నం ఇచ్చావా ఏంటి కరెంటు బిల్ కట్టడానికి? నీ చేత్తోనే శుభ్రంగా ఉతుకు పో అని అంటుంది వంశీ వాళ్ళ అమ్మ. ఇదంతా సీక్రెట్గా వీడియో తీస్తూ ఉంటాడనమాట వంశీ. ఇంకా అలా పాపం ఇందు ఏడుస్తూ అలా బట్టలు ఉతకడానికైతే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అదంతా వీడియో తీసి ఫ్రంట్ క్యామ్లో మొత్తం, బాబాయ్ గారు మీకు ఈ విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలియదండి, కానీ అపూర్వ గారు ఇస్తానన్న కట్నం ఇవ్వకపోవడం వల్లే మా అమ్మ నాన్న ఇందుని ఇలా చూసుకుంటున్నారు. ఈ విషయం మీకు నేను చెప్పాలని అనుకోలేదు, కానీ పరిస్థితులు చెప్పేలా చేశాయి, నన్ను క్షమించండి, నేనేమీ చేయలేకపోతున్నాను అని ఒక వీడియో తీసుకొని వెంటనే దాన్ని శరత్ చంద్రకి పంపిస్తారనమాట వంశీ. ఇది ఇలా ఉండగా నక్షత్రని ఫాలో అవుతూ అపూర్వ అండ్ గోరింటాక్ పిన్ని ఇద్దరు వెళ్తారు కదా. ఇంకలా నక్షత్ర, అమ్మయ్యా పార్క్ వచ్చేసింది, బావెక్కడా, బావా బావ ఎక్కడా అని చెప్పి చూస్తూ ఉంటుంది. చూసేసరికి గగన్ భూమి ఇద్దరు అక్కడి నించుంటారు. బావా నువ్వు ఇక్కడున్నావా? ఏయ్ భూమి, నువ్వేంటిక్కడా అని అడుగుతుంది నక్షత్ర. చెప్తా, అన్నీ చెప్తా. ఏంటి, నువ్వు గగన్ గారిని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది భూమి. అవును, ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని అంటుంది నక్షత్ర. ఓహో, ఆ రోజు నువ్వేదో తెలియక కింద పడిపోతే అది ప్రేమ అయిపోతుందా అని అంటారు గగన్. లేదు బావా, నేను యాక్సిడెంటల్గా పడిపోలేదు, నీ గురించే పడిపోయాను అని అంటుంది నక్షత్ర. హేయ్ ఆపవి నీ నాటకాలు, ఛీ వినడానికే అసహ్యం వేస్తుంది. చూడు, నేను నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా? నేను చెప్పిందల్లా నువ్వు చేస్తావు కాబట్టే నిన్ను ఇక్కడికి రమ్మని చెప్పాను అని చెప్పి ఇంకా గగన్ అయితే నక్షత్రతో మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా ఇంకా అపూర్వ అండ్ గోరింటాక్ పిన్ని ఇద్దరు సీక్రెట్గా చూస్తూ ఉంటారు. అపూర్వ ఫోన్ కార్లోనే ఉండడంతో అపూర్వకైతే శరత్ చంద్ర ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ వినిపించదు. శరత్ చంద్ర ఆ వంశీ పంపిన వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా అలా చూస్తూ ఉండిపోతారనమాట శరత్ చంద్ర. ఇలా జరిగిందా? అపూర్వ ఇస్తానన్న కట్నం ఇవ్వలేదా? అపూర్వ అని చెప్పి ఎన్నిసార్లు పిలిచినా ఎన్నిసార్లు ఫోన్ చేసినా అపూర్వ లిఫ్ట్ చేయదు. నేనే నా ఇందు దగ్గరికి వెళ్తానని చెప్పి ఇంకా అలా ఒక సూట్ కేసు తీసుకొని ఇందు దగ్గరికి బయలుదేరుతారు శరత్ చంద్ర. ఇది ఇలా ఉండగా ఇందు మొత్తం బట్టలన్నీ ఇంకా తన చేత్తోనే వాష్ చేసేస్తుంది. అత్తయ్య మీరు చెప్పినట్టే బట్టలన్నీ ఉతికేశాను, నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని అంటుంది. ఏయ్ ఏంటి రెస్ట్ తీసుకునేది? బట్టలు ఉతికేసావు సరే, మరి సామాన్లన్నీ ఎవరు తోముతారు, ఎవరు అంట్లన్నీ కడుగుతారు అని అంటుంది. అదేంటత్తయ్యా ఇప్పుడే కదా వచ్చాను అని అంటుంది ఇందు. నువ్వెన్ని చెప్పినా నీకు ఇలాగే చెయ్యాలి అని వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటారు. రేయ్ అని గట్టిగా ఒక సౌండ్ వినపడుతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి శరత్ చంద్ర గన్తో సూట్ కేసుతో ఉంటారు.
ఒక్కసారిగా శరత్చంద్రని చూసి వంశీ వాళ్ళ అమ్మా నాన్న షాక్ అయిపోతారు. మీకెంత ధైర్యం! పెళ్లి చేసుకునే ముందేమో మా మహాలక్ష్మి మమ్మల్ని కూతుర్లా చూసుకుంటాం, మేము తన్ని కంట్లో కన్నీళ్ళు కూడా రానివ్వమని వెధవ కబుర్లు చెప్పి ఇప్పుడు నా మేనకోడలతో పని చేయించుకుంటారా? మిమ్మల్ని ఇలా కాదురా, మిమ్మల్ని చంపేస్తాను అని అంటారు శరత్చంద్ర. వెంటనే వంశీ, బాబాయ్ గారు ఒక్క నిమిషం ఆగండి, మీరు కోప్పడితే ఇదంతా జరగదండి. అయినా అపూర్వ పిన్ని గారు మాటిచ్చారు, కానీ అలా జరిగిపోయింది అని చెప్తారు వంశీ. అపూర్వ ఇలా నా పరువు తీస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. చూడు, డబ్బులే కదా మీకు కావాల్సింది, 5 కాదు 10 కోట్లున్నాయి ఈ బ్యాగ్లో, తీసుకోండి. కానీ ఒక్కటి, ఇంకొకసారి నా మేనకోడలి కంట్లో కన్నీటి చుక్క కనబడిందో మీ ఇద్దరి శవాలు కూడా ఎక్కడ దొరకవు, జాగ్రత్త అని ఇంకలా రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటారు శరత్చంద్ర. అమ్మో, యమధర్మరాజుకి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చినట్లయింది. ఏదైతే డబ్బులు వచ్చాయి కదా, అమ్మ ఇందు నువ్వు ఇంకా ఎలాంటి పని చేయక్కర్లేదమ్మా, నీకేం పర్లేదు అని చెప్పి ఆ డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు ఇందు వాళ్ళ అత్తయ్య మావయ్య. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర కోపంగా అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా భూమి శరత్చంద్రకి కాల్ చేస్తుంది. హలో నాన్న, ఎక్కడున్నారు అని అడుగుతుంది. అమ్మ భూమి, నేను ఇప్పుడే ఇందు వాళ్ళ ఇంటికి వెళ్ళి రిటర్న్ అవుతున్నాను, ఏమైందమ్మా అని అడుగుతారు. నాన్న, నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంటే పార్క్ దగ్గర ఒకటి చూశాను, ఒకసారి నువ్వు ఈ పార్క్కి వస్తావా అని అడుగుతుంది. ఏమైందమ్మా అని అడుగుతారు. రండి నాన్న అని అంటుంది. ఇంకా వెళ్తారనమాట. అలా శరత్చంద్ర అక్కడికైతే ఇంకా వెళ్ళి చూస్తూ ఉంటారు. చూసేసరికి అక్కడ నక్షత్ర గగన్ని హక్ చేసుకొని ఉంటుంది. ఒక్కసారిగా శరత్చంద్ర నక్షత్ర అని గట్టిగా అరుస్తారు. నక్షత్ర ఉలిక్కి పడుతుంది. వెంటనే వచ్చి నక్షత్రని కొడతారనమాట శరత్చంద్ర. హే, ఎందుకు కొడుతున్నావు అని అడుగుతారు గగన్. రేయ్ నువ్వాపరా, మా అమ్మాయిని బుట్టలో వేసుకొని ఫస్ట్ భూమి వెంట పడ్డావు, ఇప్పుడేమో నా నక్షత్రం వెంట పడుతున్నావురా అని అడుగుతారు శరత్చంద్ర. డాడీ, బావ నా వెంట పడలేదు, నేనే బావ వెంట పడ్డాను అని అంటుంది. నువ్వు నోర్మోయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నీకు చెప్పాను వాడిని ప్రేమిస్తున్నావా అని అడిగాను, కానీ నువ్వు లేదు అని తప్పించుకున్నావు. ఈరోజు నాకు చేతిలో అయిపోయావు. చూడు, వీని నువ్వు ప్రేమిస్తున్నానంటున్నావు, కానీ ఒకటి, కూతుర్ని చంపుకునే అంత కసాయివాణ్ణి నేను కాను. ఇప్పుడే నీకొక పెళ్లి సంబంధం తెచ్చి త్వరలోనే పెళ్లి చేసేస్తాను. రే గగన్, నువ్వు నా ఇంటికి అల్లుడవ్వాలని ఆశపడుతున్నట్టున్నావు, కానీ అది ఎప్పటికీ జరగదురా అని చెప్పి నక్షత్రం తీసుకొని అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. ఇంకా భూమి అయితే దొంగతనంగా చూస్తూ శరత్చంద్ర వెళ్ళిపోయినమ్మటే గగన్ దగ్గరికి వస్తుంది. చూసారా మా ధరణి ఎంత మంచి ఐడియా ఇచ్చిందో అని అంటారు. అవును, ఒకవైపు ఈ నక్షత్ర గొడవ వదిలిపోయింది, ఇంకొక వైపు కట్నం కూడా వెళ్ళిపోయింది. భూమి, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంక భూమిని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడనమాట గగన్. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది గగన్ని చూసి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.